మనం మనకు మనం చూపించుకోవాలి, అవును, అదొకటి ఇంపార్టెంట్ అంటారు. అవును. నువ్వు చాలా ఫ్రీగా మామూలుగా ఎలా ఉంటావు, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు దానివల్ల ఏం లేదు. నీకు ఎందుకు చూపించుకోవాలనుకుంటారు మామూలుగా? మర్యాద కోసం అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నీకు ఒక మూవీ సెట్కి నేను చెప్తా సింపుల్, నేను కారు కొనలేదు అప్పుడు, ఎందుకంటే నాకు ఏమో కారు అవసరం ఏముందిలే, దగ్గర అయితే బైక్లో పోదాము, కొంచెం దూరం అయితే కనుక కంపెనీ కార్ వస్తుంది కదా అనుకునేవాడిని. ఒక సినిమా ఒప్పుకున్నాం, ఆయన ఏంటంటే ఎన్ఆర్ఐ, అమెరికాలో బాగా మంచి గవర్నమెంట్ పోస్ట్ అమెరికాలో. తర్వాత ఆయన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తాడు. సరే ఓకే అంతా మాట్లాడుకుని దాంట్లో ఫ్రెండ్గా యాక్టర్ నన్ను ధనరాజ్ అన్న అనుకున్నారు. ఫస్ట్ రోజు కృష్ణానగర్కి ఒక కార్ వచ్చింది నా రూమ్ దగ్గరికి, కొత్త ఇన్నోవా. డోర్ దిగానే హీరో వాళ్ళ నాన్న, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, కో డైరెక్టరు, ఓ వావ్ అనుకొని నేను కూడా ఎక్కిన. రెండో రోజు ఒక కార్ వచ్చింది, వేరే కారు. తీగానే కొందరు సీనియర్ ఆర్టిస్టులు. సరే ఓకే కూర్చున్నా, హాయ్ అండి. మూడో రోజు ఇంకొక కార్ వచ్చింది, ఏసీ పని చేయట్లే, కిటికీలు లేవు. నాది కాదు, ఇంకా కొనలేదు, అదే నేను ఎక్కడానికి. ఓకే వచ్చింది అంటే ఫస్ట్ రోజు ఇన్నోవా పంపించారు, రెండో రోజు ఒక మీడియం కార్ పంపించారు కాలేజ్. మూడో రోజు పంపించిన కారులో ఏమీ లేదు, ఎక్కితే ఫోకస్ పుల్లర్లు, ఈ కెమెరా అసిస్టెంట్లు, లైట్ మెన్లు, ఇది నాకు అర్థం కాదు అని చెప్పి వెళ్ళి కొడేటర్ని అడిగిన, అన్నా ఏందన్నా ఫస్ట్ రోజు ఆ కార్ వచ్చింది, రెండో రోజు ఇది, మూడో రోజు ఇది అంటే, అరే ఫస్ట్ రోజు ప్రొడ్యూసర్ని హీరోని ఆ కృష్ణానగర్ తుప్పల్లో తిప్పితే ఏం బాగుంటుందిరా, నువ్వు అక్కడ ఉన్నావు అని తెలియదు, ఏదో లొకేషన్ పంపించినావు వచ్చేసినాం ఇంకా మేము. రెండో రోజు వచ్చేసి సీనియర్ ఆర్టిస్టులు పెట్టాము, వీళ్ళందరూ కృష్ణానగర్లో కష్టపడి ఎదిగి చుట్టుపక్కల ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ అదే కృష్ణానగర్ సందుల్లో తిప్పితే వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. సరే మూడో రోజు వచ్చింది కదా ఈ కార్ ఏంది అని, వాళ్ళు ఫోకస్ పుల్లర్లు, కెమెరా అసిస్టెంట్, నీ పక్క ఫ్లాట్లోనే ఉంటారంట వాళ్ళు, ఎలాగో ఆ కార్ వస్తుంది కదా నీకు ఇచ్చిన. ఎందుకన్నా ఇంత అవమానము అంటే, కారు కొనరా దరిద్రుడా అని చెప్పి ఆయన చెప్పాడు. అదేంటంటే ఇండస్ట్రీలో కారు, ఇప్పుడు ఈ వాచ్ ఉంది, మంచి కాస్ట్లీ వాచ్, టీషర్ట్ ఉంది, ఇది జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్నాడు బ్రాండ్ బ్లూ ఆరెంజ్, ఆ టీషర్ట్, ఇవన్నీ ఎందుకు అంటే కనుక ఇక్కడ ఈ బట్టి మర్యాద ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, అంటే టాలెంట్ బట్టి మర్యాద ఇస్తారు, అది పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో మనం కొట్టుకునే స్ప్రే ఉంటుంది కదా, పర్ఫ్యూమ్ బట్టి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఒకసారి నేను మా ఫ్రెండ్ నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా, వాడు పర్ఫ్యూమ్ లేదురా అని, సరే నాదే కొట్టుకో అన్నాడు. వెళ్ళగానే ఒక ఆయన ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏంది ఇద్దరు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు, లేవా పర్ఫ్యూమ్లో అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మ ఏంది ఇది ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది నాకు. సో అట్లా ఇండస్ట్రీలో అంతే. తర్వాత నేను ఏ రోజైతే కారు కొన్నానో, కారు కొన్నప్పుడు నాకు మార్నింగ్ 5:30కి ఫోన్ చేసే మేనేజరు 7:30కి ఫోన్ చేస్తాడు, సార్ వచ్చారా అని. ఎందుకు, ఓన్ కార్ లేట్గా వచ్చినా పర్లేదు అనేసి. కారు లేనప్పుడు ఏంటంటే పొద్దున్నే తీసుకెళ్ళి 5:30కి పడేసేవాళ్ళు లొకేషన్లో. ఆడ కుర్చీలు ఉండవు, ఎవరు వచ్చిండ్రు, ప్రొడక్షన్ వచ్చిండ్రు, ఆకలి అవుతుంటే కాఫీ తాగుదామంటే ఆ సెట్లో ఏముండదు, అటు ఇటు తిరిగి ఏదో మూలం చూసుకొని కూర్చుంటాను. తర్వాత నుంచి కారు కొనుక్కొని, సార్ ఏ టైంకి రావాలి, ఓన్ కారా సార్ అంటే, ఓన్ కార్ అయితే 7:30కి వచ్చేయండి సార్, 2 గంటల సేపు అంతే. అట్లా ఇవి ప్లస్ అంతే, ఏం లేదు. మామూలుగా ఏదైనా కానీ డబ్బు నోడికి విలువ ఇస్తారు. కాదు, కృష్ణానగర్ అని ఎందుకంటారు? నార్మల్గా ఇండస్ట్రీ అనగానే కృష్ణానగర్ అని ఎందుకంటారు? ఎదిగింది అక్కడే కదా. ఇప్పుడు సారథి స్టూడియోకి, అన్నపూర్ణ స్టూడియోకి, పద్మాలయ స్టూడియోకి దగ్గర. సో టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు, అందుకే కృష్ణానగర్ అని అంటారు. కృష్ణానగర్ కష్టాలు కృష్ణానగర్. సో ఇప్పటికి కూడా ఇండస్ట్రీ మొత్తం ఆడే కదండి అది. ఇప్పుడంటే మణికొండ అనేది ఒకటి వచ్చింది కాబట్టి మళ్ళీ డెవలప్ అటు పోయారు కానీ అట్లా. ఓకే.